తెలంగాణ ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం ముగిసింది. భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్లెస్ గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లు అందజేశారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. డిజిటల్ కేబినెట్ అమలు తీరును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ బుక్ ద్వారానే మంత్రులకు కేబినెట్ సమావేశం ఎజెండాను పంపించారు. పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ కేబినెట్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అడిగి తెలుసుకుందాం. చారి, మాధవి, ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా రానున్న రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశాన్ని పేపర్లెస్ క్యాబినెట్ సమావేశంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పేపర్లెస్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించేందుకు అవసరమైన విధంగా మంత్రులకు ప్రత్యేకంగా ట్యాబ్ పీసులను అందజేశారు. ఈ ట్యాబ్ బుక్ ద్వారానే వీరంతా కూడా ఈ ఎజెండా కాపీలు కానీ తర్వాత క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలన్నీ కూడా ఈ ట్యాబ్ ద్వారానే వాళ్ళు చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే దీనికి సంబంధించిన ట్యాబ్లను ఇటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మొదట ముఖ్యమంత్రికి, ఆ తర్వాత డిప్యూటీ సీఎంకు, తర్వాత మంత్రులకు అందజేశారు. ఈ సమావేశానికి ఇద్దరు మంత్రులు దూరంగా ఉన్నారు. అయితే మొత్తానికైతే ఈ ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో చాలా అంశాలను చర్చించారు. మొదటగా ఈ పేపర్లెస్ గవర్నెన్స్ కోసం పైన చర్చించారు. భవిష్యత్తులో అంతా పేపర్లెస్ గవర్నెన్స్కు అనుగుణంగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ప్రధానంగా మెట్రో రైలుకు సంబంధించి మొదటి ఫేజ్కు సంబంధించి ఇప్పటికే ఐఎఫ్ఆర్సి నుంచి రావాల్సిన లోన్కు సంబంధించి ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన లోను ఎలా రాబట్టుకోవాలనే దానిపైన చర్చించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడము, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడము, ఐఆర్ఎఫ్సి నుంచి ఒకవైపు ఐఆర్ఎఫ్సితో ఒప్పందం జరగడం, ఇలాంటి అన్ని జరిగినప్పటికీ ఆ లోన్ను పెండింగ్లో పెట్టడం పైన ప్రధానంగా చర్చ జరిపారు. దానిపైన కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, ఐఆర్ఎఫ్సిని కలిసి ఏ విధంగా దీనికి సంబంధించి డీల్ చేయాలి, ఎలాంటి పత్రాల లోపాలు ఉన్నాయనే విషయాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఒకవైపు ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు, ఇటు బీజేపీ దానికి కౌంటర్గా ప్రత్యారోపణలు చేస్తున్న తరుణంలో వీటన్నిటిపైన కూలంకుషంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ను రాబట్టుకునేందుకు అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వీటితో పాటు సెకండ్ ఫేజ్ కింద 122 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు తీసుకొచ్చే విధంగా కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలపైన ఒత్తిడి తీసుకురావడం, కేంద్ర మంత్రులపైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంశంపైన చర్చించడానికి తెలుస్తుంది. దీంతో పాటు ఇక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించారు. వీటితో పాటు ఇక రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి ఈ నెల 30వ తేదీన మదిరలో ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు. 9,000 కోట్లు 9 రోజుల పాటు వరుసగా ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. దీని ద్వారా 69 లక్షల మంది రైతులు లబ్ధి పొందబోతున్నారు. మాధవి, థ్యాంక్ యూ చారి.